హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మేము అండ్ ఈ రోజు మనం ఓఆర్బిని కంటిన్యూ చేయబోతున్నాం అనమాట. సో మనం లాస్ట్ లో ఏం చూసామంటే దోగ్జా వచ్చేసి ఆ రీమీటర్ తో మాట్లాడుతూ ఉంటాడు కదా, నన్ను తిను, నీకు కావాల్సినంత స్టోరీస్ తీసుకో అని చెప్పేసి ఇంకా చెప్తాడు కదా, అసలు ఏమీ మిగల్చకుండా తీసుకో అని. సో అలా దోగ్జా ఎందుకు చెప్పింటాడో మనం ఇప్పుడు చూద్దాం అనమాట. సో ఇప్పుడు డ్రీమ్ ఈటర్ వచ్చేసి దోగ్జాని తినడం అయితే స్టార్ట్ చేస్తాడు, దోగ్జా స్టోరీని వచ్చేసి. అప్పుడు దోగ్జా బాడీలో నుంచి మొత్తం అంతా స్టోరీస్ బయటకు వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది అనమాట. ఇంకా ఆ డ్రీమ్ ఈటర్ వచ్చేసి చాలా సంతోషంగా ఇది ఓ ఇది చాలా బాగుంది అన్నట్టు ఇంకా తింటూ ఉంటే ఇంకా దోగ్జా అనుకుంటాడు అనమాట, నీకెంత కావాలంటే అంత తిను, ఆ పాటకు వచ్చిన తర్వాత నీకు అర్థమవుతుందిలే అసలు సంగతి అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటాడు. ఇంకా అప్పుడే మనం చూస్తూ ఉంటాం ఈ ఫోర్త్ వాల్ అనేది కూడా రియాక్ట్ అవుతూ ఉంటుందన్నమాట ఒక సైడ్ వచ్చేసి. అక్కడ మనం ఏం గమనిస్తామంటే ఫోర్త్ వాల్ అనేది ఈ వైబ్రేషన్ కి రియాక్ట్ అయ్యి వాళ్ళని హిట్ అవుతుందని చెప్పేసి వస్తుందన్నమాట. ఇంకా దోగ్జా లోపల నుంచి స్టోరీస్ అన్ని ఒక్కసారిగా ఒకేసారి చాలా స్టోరీస్ అనేవి బయటకు వస్తాయన్నమాట. అసలు ఏంటి, అసలు నువ్వెవరు అన్నట్టు ఇంకా అది షాక్ అయిపోతుంది అనమాట. అంటే అన్ని స్టోరీస్ చూడగానే తను షాక్ అయిపోతుంది అనమాట. ఇంకా అప్పుడే ఇంకా దోగ్జా అంటూ ఉంటాడు, యూజింగ్ హ్యూక్ ది 136th రౌండ్ లో సేమ్ ఇదే సిచ్యువేషన్ యూజింగ్ హ్యూక్ కూడా ఎదుర్కొంటాడనమాట. అప్పుడు ఈ డ్రీమ్ ఈటర్ ఉంటుంది కదా, సేమ్ సిచ్యువేషన్ లో తను కూడా యూజింగ్ హ్యూక్ ఇలానే చేసింటాడని చెప్పేసి దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడు యూజింగ్ హ్యూక్ చనిపోలేదన్నమాట. అసలు ఏం జరిగి ఉంటుందంటే యూజింగ్ హ్యూక్ వచ్చేసి సేమ్ ఇలానే ఈటర్ ఆఫ్ డ్రీమ్స్ తనని అప్రోచ్ అయ్యేటప్పుడు నీకు ఎంత కావాలంటే అంత తిను అని చెప్పేసి అంటాడనమాట. సో ఇలా యూజింగ్ హ్యూక్ అన్న విషయం కూడా దోగ్జా స్టోరీలో ఉంటుంది. ఎందుకంటే దోగ్జా టోటల్ అసలు మొత్తం ఆ స్టోరీ మొత్తం చదివేసి ఉంటాడు కదా టీడబ్ల్యూఎస్ఏ. సో ఆ స్టోరీ మొత్తం దోగ్జా లోపల ఉంటుంది. ప్లస్ ఇప్పుడు యూజింగ్ హ్యూక్ ఎలా ఫీల్ అయ్యాడో కూడా మనకి ఈ స్టోరీలో తెలుస్తుంది అనమాట. అసలు ఏంటిది, అసలు ఏం జరుగుతుంది అన్నట్లు ఇంకా తనైతే అంటే డ్రీమ్ ఈటర్ కి ఏం అర్థం కాదనమాట. అసలు ఆ స్టోరీస్ అన్ని చూసి యూజింగ్ హ్యూక్ ఏమని అంటాడంటే తనకి జరిగిన సిచ్యువేషన్ లో, అంటే యూజింగ్ హ్యూక్ 136th రౌండ్ లో కదా దాన్ని ఎదుర్కొంది. అంటే 136th రౌండ్ వరకు ఉన్న స్టోరీస్ అని యూజింగ్ హ్యూక్ మైండ్ లో ఉంటాయి కదా. సో ఆ స్టోరీస్ అన్నిటిలో చాలా పెయిన్ ఉంటుంది, అంత సాడ్నెస్ ఉంటుంది, యాంగర్ ఉంటుంది, హేట్రెడ్ ఉంటుంది. సో ఇటువంటి ఎన్నో ఎమోషన్స్ అనేవి యూజింగ్ హ్యూక్ లోపల ఉంటాయి. 136th టర్న్ అంటే తను ఎన్ని ఫేస్ చేసింటాడు. సో అవన్నీ స్టోరీస్ ఇది ఒక్కసారిగా ఫీడ్ చేసుకోలేదు కదా. సో అందుకనేసి అది అసలు దానికి అర్థం కాదనమాట ఏం జరుగుతుందో అనేసి. ఇప్పుడు కూడా ప్రెసెంట్ లో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే కనీసం యూజింగ్ హ్యూక్ కన్నా 136th రౌండ్, కానీ దోగ్జా అయితే ఆ టోటల్ స్టోరీ మొత్తం చదివేసింటాడు కాబట్టి ఆ స్టోరీ మొత్తం తను తీసుకోలేకపోతుంది అనమాట. అసలు ఏం జరుగుతుంది ఆపు అన్నట్లు ఇంకా అంటూ ఉంటుంది. కానీ ఆ స్టోరీ మొత్తం ఇంకా తన లోపలికి తన బాడీ లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి ఇంకా యూజింగ్ హ్యూక్ ఏమని అంటాడంటే, నువ్వు హ్యూమన్స్ ని చీడ పురుగుల్లాగా చూస్తావు కదా, అసలు అలాంటి చీడ పురుగులు వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ తో ఉన్నారు, అసలు వాళ్ళు ఎలాంటి అంటే ఎమోషన్స్ కలిగి ఉన్నారో నువ్వే అనుభవించు, నువ్వు అనుభవిస్తే నీకు తెలుస్తుంది వాళ్ళు ఎంత బాధ కలిగి ఉంటారు, వాళ్ళు ఎంత పెయిన్ ఇంకా ఇక్కడి వరకు రావడానికి ఎంత పెయిన్ అనుభవించింటారు. నువ్వు అలాగ చీడ పురుగు అయితే నీకు అది అర్థం అవుతుంది కదా. సో అసలు మేము ఎంత రెస్పాన్సిబిలిటీస్ ఎంత బర్డెన్ అంతా వెయిట్ చేయాలో నీకు కూడా తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా అనింటాడు అనమాట. సో నువ్వు నన్ను తినగలనని నువ్వు అనుకుంటే కమాన్ తింటూనే ఉండు, ఎవరు ఆపరు అన్నట్టు ఇంకా అనింటాడు అనమాట. సో ఇప్పుడు అదే జరుగుతూ ఉంటుందన్నమాట. నీకు ఇష్టం వచ్చినంత సేపు తిను అన్నట్టు అంటూ ఉంటాడనమాట. సో మనం ఇంకా ఆ స్టోరీస్ అన్ని అతను తినేటప్పుడు డ్రీమ్ ఈటర్ తినేటప్పుడు మనం చూస్తూ ఉంటాం అనమాట. అక్కడ ఇంకా అంటే నార్మల్ గా టీడబ్ల్యూఎస్ఏ లో యూజింగ్ హ్యూక్ కి జరిగినప్పుడు ఉండే లైన్స్ అన్ని ఉంటాయి కదా, అక్కడ ఏముంటుందంటే యూజింగ్ హ్యూక్ స్టోరీస్ అన్ని తినేటప్పుడు తను ఏమనుకుని ఉంటాడంటే ఆ డ్రీమ్ ఈటర్ వచ్చేసి తనకి ఫైనల్ గా అయితే అర్థమై ఉంటుంది అనమాట. ఇంకా దోగ్జా అంటాడనమాట, అసలు ఇప్పుడు వరకు చూస్తుంటాడు కదా స్టోరీస్ అన్ని, ఆ డ్రీమ్ ఈటర్ అని కన్జ్యూమ్ చేస్తుంటాడు కదా, ఈ స్టోరీస్ అన్ని అసలు నువ్వు తినాల్సిన స్టోరీసే కాదు అని చెప్తాడు. ఎందుకంటే ఈ టీడబ్ల్యూఎస్ఏ అనే స్టోరీ దోగ్జాకి మాత్రమే తెలిసినది కదా, అంటే మిగతా వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న నార్మల్ క్యారెక్టర్స్ కి తెలియాల్సింది కాదనమాట. సో అసలు ఈ స్టోరీనే నువ్వు తినాల్సింది కాదు, కానీ నువ్వు తింటున్నావు కదా అన్నట్టు ఇంకా దోగ్జా అంటాడనమాట. అదైతే డ్రీమ్ ఈటర్ అయితే అసలు ఆ స్టోరీస్ అన్నింటినీ తట్టుకోలేకపోతుంది, అన్ని స్టోరీస్ కాబట్టి అవి. నార్మల్ గా యూజింగ్ హ్యూక్ ఏం జరిగి ఉంటుందంటే అదే ఈటర్ ఆఫ్ డ్రీమ్స్ వచ్చేసి యూజింగ్ హ్యూక్ నోవెల్ లో వచ్చేసి ఇలా అందరూ డివోర్స్ చేసింటాడు కదా అవి స్టోరీస్ అన్ని. అప్పుడైతే అసలు ఆ స్టోరీస్ ఆ పెయిన్ ఇవన్నీ తట్టుకోలేక ఇక్కడ నుంచి అంటే ఇంకా ఎగ్జిస్టెన్సే లేకుండా పోతుంది అనమాట, పెరిష్ అయిపోతారనమాట. సో ఇంతటి సఫరింగ్ అసలు యూజింగ్ హ్యూక్ తన లైఫ్ మొత్తంలో ఇంత ఎక్స్పీరియన్స్ చేసింటాడు కదా, అదంతా తను తట్టుకోలేకపోతాడు అనమాట. ఎందుకంటే టీడబ్ల్యూఎస్ఏలో అలానే ఉంటుంది, అదంతా మళ్ళీ తిను మళ్ళీ చదువుతుంటాడు, అంటే ఆ స్టోరీ మొత్తం మళ్ళీ తింటూ ఉంటాడు కదా. సో ఇంకా అది ఇంకా మరీ దారుణం అనమాట ఇంతకు ముందుతో పోలిస్తే. ఎందుకంటే దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఇంతకు ముందు యూజింగ్ హ్యూక్ తో ఫైట్ చేసినప్పుడు ఓన్లీ 136th రౌండ్ వరకే తను ఫీడ్ చేసింది, కానీ ఇప్పుడు అలా కాదు. యూజింగ్ హ్యూక్ లాస్ట్ టర్న్ వరకు ఇప్పుడు దోగ్జాకి అంత స్టోరీ తెలిసి ఉంటుంది కదా, ఆ స్టోరీ మొత్తం తిని తట్టుకోలేదని దోగ్జాకి తెలుసు అనమాట. సో ఇంకా లాస్ట్ కి ఒక వ్యక్తి
థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, అసలు తను థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఒకటే జీవితాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాడు కదా! అలాంటి వ్యక్తి స్టోరీస్‌ని నువ్వు ఒకవేళ ఫీడ్ చేసుకోగలిగితే ఎలా ఉంటుందో నీకు తెలుసా? అన్నట్లు మనకి అక్కడ చూపిస్తారనమాట. అంటే యూజింగ్ క్యూకు ఇట్లా వేల సంవత్సరాలు ఇలా పెయిన్‌ఫుల్ మెమోరీస్‌తో మళ్ళీ బతుకుతూ, బతుకుతూ అలానే ఉంటాడు కదా! ఆ మెమోరీస్‌ని ఎవ్వరు తీసుకోలేరనమాట. థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్, 36థ్, 47థ్, 69థ్, 141, 143, 148 ఇలా ఎన్నో టన్స్ ఉంటాయి కదా! ఆ టన్స్ అన్నిటిని ఒకేసారి ఫీడ్ చేసుకోవడం అనేది కుదరదనమాట. ఇంకా అయితే ఆ మెమోరీస్ అన్నిటిని ఇది ఫీడ్ చేసుకోలేకపోతుంది కదా! అసలు హ్యూమన్స్ అనే వాళ్ళు ఎలాంటి పెయిన్‌ని సఫర్ అవుతారు? అసలు వాళ్ళు ఎలా డీల్ చేస్తారు దాంతో అవన్నీ నీకు తెలియాలి కదా! అన్నట్లు అంటూ ఉంటాడనమాట. ఇంకా లాస్ట్‌కి ఫోర్త్ వాల్ అనేది స్లోగా తన ఐస్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటుందనమాట. అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇంక ఈటర్ ఆఫ్ డ్రీమ్స్ అడుగుతూ ఉంటుందనమాట. అంటే తను ఇప్పటి వరకు ఎప్పుడే గాని ఇలాంటిది చూసుండదు కదా! అందుకని అడుగుతూ ఉంటుంది. ఇంక ఫోర్త్ వాల్ అనేది అసలు తన ప్రే ఎక్కడుందని చెప్పేసి వెతుకుతూ ఉంటుందనమాట. ఇంకప్పుడే దోగ్జా కూడా ఆశ్చర్యపోతాడు. దోగ్జా కూడా ఇలాంటిది ఎప్పుడు గమనించుండడు కదా! సో, అంటే ఇంత అదర్ వరల్డ్ కాన్స్టలేషన్‌ని కూడా ఇది తినగలదా అని చెప్పేసి దోగ్జా కూడా ఆశ్చర్యపోతాడనమాట. మెల్లమెల్లగా ఈటర్ ఆఫ్ డ్రీమ్స్‌నొచ్చేసి ఫోర్త్ వాల్ చూసి నవ్వుతూ దాన్ని డివోర్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుందనమాట. సో, అది డివోర్ చేసేటప్పుడు దోగ్జా గమనిస్తాడు. ఈ స్టోరీస్ ఈ స్టోరీస్ అని ఈటర్ ఆఫ్ డ్రీమ్స్ తిన్నవే కదా! అని చెప్పేసి దోగ్జా గమనిస్తాడనమాట. అంటే అవన్నీ పేపర్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి దోగ్జా ముందర వచ్చేసి. అంటే ఫోర్త్ వాల్ వచ్చేసి ఆ పేపర్స్ రూపంలో తన స్టోరీస్ అన్నిటిని చూపిస్తూ ఉంటుందనమాట. అంటే మొత్తానికి ఈ ఫోర్త్ వాల్ అనేది ఇంతవరకు ఈటర్ ఆఫ్ డ్రీమ్స్ ఉంటది కదా! ఏ ఏ స్టోరీస్‌ని అయితే కన్జ్యూమ్ చేసిందో అవన్నీ తిరిగి కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి దోగ్జాకి అవన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, మొత్తానికి ఇది అదా అన్నట్లు సంథింగ్ ఏదో అంటాడన్నమాట డ్రీమ్ ఈటర్ వచ్చేసి. కానీ అదేంటో మనకు కనపరాదన్నమాట. అది ఫిల్టర్ పడుతుందన్నమాట. దోగ్జా ఏంటి అది ఏంటి ఫిల్టర్ అన్నట్లు అనుకుంటాడు. ఇది అదా అన్నట్లు తను అనుకున్నట్టు దోగ్జాకి ముందర కనిపిస్తుంది. కానీ అది కూడా ఫిల్టర్‌లో కనిపిస్తుందన్నమాట. ఏంటి ఇది ఈ ఆలోచనలన్నీ ఈటర్ ఆఫ్ డ్రీమ్స్‌వా అని చెప్పేసి దోగ్జా చూస్తాడన్నమాట. ఇంకా లాస్ట్‌కి ఆ గ్రేట్ ఓల్డ్ వన్స్ ఉంటారు గదా! వాళ్ళని వేడుకుంటూ ఉంటారనమాట. ఈ ఈటర్ ఆఫ్ డ్రీమ్స్ వచ్చేసి. అసలు గ్రేట్ ఓల్డ్ వన్స్ మీరెక్కడున్నారు అని జెప్పేసి వేడుకుంటూ ఉంటారు. అసలు ఈ స్కీమ్ మీరు చూస్తున్నారా అన్నట్లు అంటూ ఇంకా మొత్తానికైతే ఫినిష్ అయిపోతదనమాట దాని కథ అయితే. మొత్తానికి ద ఫోర్త్ వాల్ హాస్ ఫినిష్డ్ ఫీడింగ్ అనొస్తుంది. ఇంకా లాస్ట్‌గా అయితే దోగ్జా వచ్చేసి ఈ అదర్ వరల్డ్ గాడ్‌నైతే డిఫీట్ చేసేసినట్టు ఇంగ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. స్టార్ స్ట్రీమ్‌లో ఇలాంటి అకంప్లిష్‌మెంట్స్ ఎవ్వరు చేసిండరనమాట. సో, ఇలాంటిది ఒకటి చేసినందుకు దీనికి అసలు ఎలాంటి టైటిల్ ఇవ్వాలో గూడా వాళ్ళకి అర్థం కాదనమాట. అందుకే వచ్చేసి ఇంతవరకు ఎవ్వరు కూడా అచీవ్ చేయని అచీవ్‌మెంట్ అనేది చేశారు అని జెప్పేసి నోటిఫికేషన్ వస్తుంది. ఇదొచ్చేసి అన్‌నోన్ అచీవ్‌మెంట్‌గా దోగ్జా యొక్క ఫిఫ్త్ స్టోరీ ఉంటుంది గదా! దానికి యాడ్ అవుతుందనమాట. దీనికసలు పేరే పెట్టలేదనమాట. మొత్తానికి దోగ్జా యొక్క స్టేటస్‌ని అయితే రీఎవాల్యుయేట్ చేస్తారని జెప్పేసి నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఇంకా ఔటర్ యూనివర్స్ గాడ్స్ ఉంటారు గదా! అంటే వీళ్ళు ఈటర్ ఆఫ్ డ్రీమ్స్ వచ్చుంటారు గదా! ఆ ప్లేస్‌లో ఉండే వాళ్ళందరూ షాక్ అయిపోయింటారనమాట తన చావుని జూసి. అసలేంటి? ఏం జరిగింది? ఎలా జరిగింది? అసలు ఈ సినారియోలో ఏం జరిగిందని తెలుసుకుందామని అందరూ ఆరాటంగా చూస్తూ ఉంటారు. అసలు ఎలా జరిగిందని ఇంగా అంటే చూస్తుంటారనమాట. అసలు ఇలాంటిది ఎప్పటికి జరగలేదు గదా! ఇప్పుడు ఎలా జరిగింది? ఏం జరిగిందని జెప్పేసి. అంతేగాకుండా కొంతమంది అంటే గ్రేట్ ఓల్డ్ వన్స్ ఉంటారు గదా! వాళ్ళల్లో కొంతమంది అసలు దోగ్జాని అంటే పరిశీలిస్తూ ఉంటారనమాట. అసలు దోగ్జా ఎవరు? ఏంటి? అన్నట్లు ఇంకా. ఇంకా దోగ్జా అయితే వామిట్ చేసేసుకుంటాడు. అసలు ఏంటి ఇలా ఉంది? నాకంతా ఎలానో ఉంది బాడీ మొత్తం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. నాకు తెలిసి ఖచ్చితంగా నా మైండ్ అంతా ఇప్పటి వరకు ఇంత టెన్షన్‌లో ఇదంతా జరుగుతుంది గదా! దాని వల్లనే ఇలా అయ్యుంటుంది. అసలు యూజింగ్ క్యూకు 136 రౌండ్‌లో దీన్ని ఎలా ఎదుర్కొన్నాడబ్బా! అసలు ఇదంతా ఎదుర్కొన్నాడా? అని చెప్పేసి దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంక లాస్ట్‌కి దోగ్జాకి వాళ్ళమ్మ కనిపిస్తుందనమాట. ఇంకా వాళ్ళమ్మని చూస్తాడక్కడ. ఇంకా తన దగ్గరికెళ్ళి దోగ్జా చూస్తాడనమాట. తను బతికుందా లేదా అని జెప్పేసి. తను బతికే ఉందే అని జెప్పేసి లేపుదామని అలా అలా కదిలిస్తాడు. కానీ తనేమో లేవదనమాట. ఇంక దోగ్జా అనుకుంటూ ఉంటాడు. నాకు తెలిసినంత వరకు ఇంకా నేను ఔటర్ యూనివర్స్‌లోనే ఉన్నాను. అయినా ఇప్పటికే ఈ ప్లేస్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోవాలి గదా! నాకు తెలిసినంత వరకు నాకు గుర్తున్నంత వరకు నోవెల్ అయితే అలానే జరిగింది అని జెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే యూనివర్స్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. తను లేకపోతే ఈటర్ ఆఫ్ డ్రీమ్స్ అనేవాడు లేకపోతే. ఇంతకుముందు యూజింగ్ క్యూక్ కూడా తనని అంతం చేసినప్పుడు ఇలానే జరుగుంటుంది. యూజింగ్ క్యూక్ మళ్ళీ మామూలుగా వెళ్ళిపోయింటాడు. తన ప్లేస్‌కి తను వెళ్ళిపోయింటాడనమాట. ఈ యూనివర్స్‌లో ఉండడనమాట. సో, ఇప్పుడెందుకు ఇంకా అలా జరగడం లేదు? ఎందుకు ఇదంతా డిస్ట్రాయ్ అవ్వడం లేదని జెప్పేసి దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడా. అప్పుడే దోగ్జాకి ఫోర్త్ వాల్ దగ్గర నుంచి నోటిఫికేషన్ వస్తుందనమాట. ఫోర్త్ వాల్ దోగ్జాని చూస్తున్నట్టు నోటిఫికేషన్ వస్తుంది. ఏంటి ఏమైనా అని జెప్పేసి దోగ్జా ఫోర్త్ వాల్‌ని గమనిస్తూ ఉంటే అప్పుడే ఫోర్త్ వాల్ అనేది తన తల అయితే ఊపుతూ ఉంటుందనమాట. ఇంకా అలా షేక్ చేస్తూ ఉంటే దోగ్జా అసలు ఏం జరుగుతుందని చూస్తాడా. ఫోర్త్ వాల్ ఇంకా ఆకలిగా ఉందంట. సో, ఇంకా అప్పుడే తన నోరు తెరుస్తుందనమాట ఫోర్త్ వాల్ మళ్ళీ వచ్చేసి. ఏంటి ఫోర్త్ వాల్ నోరు తెరిచిందా అని చెప్పేసి నేను కూడా ఆశ్చర్యపోయాననుకోని చదివేటప్పుడు. ఇంకా ఫోర్త్ వాల్ వచ్చేసి తన నోరు తెరిచి అక్కడ ఇంకా రిమైనింగ్ ఉంటాయి గదా! అంటే ఆ యూనివర్స్‌లో వేరే మిగిలినవి ఉంటాయి గదా! అది కూడా కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తుందనమాట. దోగ్జా ఏమో "హే! ఆగు" అని చెప్తూ ఉంటాడు.
అంటే దోగ్జా వాళ్ళమ్మను కూడా అది తీసుకుంటుందా? అప్పుడే దోగ్జా అంటాడు, "హే! నువ్వు తనని తినకూడదు, తినకూడదు" అని చెప్పేసి ఇంక అంటూ ఉంటాడు దోగ్జా. కానీ ఫోర్త్ వాళ్ళు వినదనమాట. వాళ్ళమ్మనైతే లోపలికి లాగేసుకుంటుంది. ఇంక దోగ్జా దాన్నసలు ఒప్పుకోలేకపోతాడనమాట. నేను చెప్పాను గదా! తనని తినకూడదని జెప్పేసి అని. కానీ అదేమో వినదనమాట. నవ్వుతూ ఉంటుందనమాట అలానే. ఫోర్త్ వాళ్ళు చాలా అంటే ఇంగ సాటిస్ఫాక్షన్‌తో నవ్వుతూ ఉంటుంది దోగ్జాని జూసి. ఇంకా తన ఆకలి తీరలేదన్నట్లు ఇంగ దోగ్జాని చూస్తూ ఉంటుందనమాట. అప్పుడే దోగ్జా అనుకుంటూ ఉంటాడు, నేనింకా తనని అడగాల్సిన క్వెషన్స్ ఉన్నాయి. అసలు నేను ఎన్నో అడగాలనుకున్నాను. నాకు ఆన్సర్స్ కావాలి అన్నట్టు ఇంగ దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అసలు ఫోర్త్ వాళ్ళు ఇంతవరకు కన్జ్యూమ్ చేసిన వాళ్ళందరూ ఎక్కడికెళ్లారో దోగ్జా కూడా తెలీదనమాట. అంటే మనం ముందు నుంచి చూస్తే అంటే స్టార్టింగ్‌లో థియేటర్ డంగన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఫోర్త్ వాల్ అనేది వేరే వాళ్ళని కన్జ్యూమ్ చేయడం. థియేటర్ డంగన్‌లో ఉంటారు కదా! ఫైనల్ బాస్ తన ఎక్కడికెళ్ళాడు? దాని తర్వాత నిర్వాణ, రీఇన్కార్నేటెడ్ ఉంటారు కదా! తనని ఎక్కడికి తీసుకెళ్లాడు? ఇంగ లాస్ట్‌కి ఇప్పుడు తిన్న డ్రీమ్ ఈటర్ ఉంటారు కదా! సో, వాళ్ళసలు ఎక్కడికెళ్లారు? ఫోర్త్ వాల్ ఆళ్ళని తినిన తర్వాత వాళ్ళెక్కడుంటారు అని చెప్పేసి దోగ్జాకి తెలీదనమాట. దోగ్జా ఇంగ ఆ వాళ్ళనైతే కొడుతూ ఉంటాడనమాట. తనని బయటికి పంపించు, బయటికి పంపించు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడే తనకి ఆ ఫోర్త్ వాల్ మీద లెటర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. అక్కడ ఏమని ఉంటుందంటే, నాకింకా గుర్తుంది. నేను తనకి ఫస్ట్ పేరు పెట్టినప్పుడు, అసలు అతనికి పేరు పెట్టినప్పుడు అని జెప్పేసి అదంతా చదువుతూనే దోగ్జా అంటూ ఉంటాడన్నమాట. లేదు, నేను దాన్ని ఇలా వినాలనుకోలేదు. నేను తనతో అంటే వాళ్ళమ్మ నోటి నుంచి డైరెక్ట్‌గా వినాలనుకుంటాడన్నమాట. కానీ ఇప్పుడు ఫోర్త్ వాల్ వచ్చేసి అది స్టోరీ రూపంలో చెప్తూ ఉంటుందన్నమాట. అక్కడ ఏం కనిపిస్తుందంటే, ఇప్పుడు దోగ్జా పేరులో డోక్ అని ఉంటుంది గదా! దానికి మీనింగ్ అలోన్ అని కాదు, ఒంటరిగా అని కాదనమాట. దోగ్జా ఏమో ఒంటరిగా అన్నట్టు యూజ్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళమ్మ దానికి మీనింగ్ ఏమనుకుంటుందంటే చదవడం అని, రీడింగ్ అని. సో, దోగ్జా అనుకున్న దానికి, వాళ్ళమ్మ అనుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో, మా ఇద్దరి మధ్యలో అక్కడే డిఫరెన్స్ స్టార్ట్ అయినట్టుంది అని జెప్పేసి ఇంగ దోగ్జా వాళ్ళమ్మ అంటూ ఉంటుందనమాట. అంతే కాకుండా దోగ్జా వాళ్ళమ్మ వచ్చేసి దోగ్జా అంటే కొంచెం పెద్ద పిల్లాడయిన తర్వాత తను ఒక మంచి రీడర్ అవ్వాలనైతే అనుకుంటుందనమాట. ఎవరైతే ఒంటరిగా ఉంటారో అలా అయితే కావాలనుకోదు. ఎందుకంటే ఎవరైతే బాగా చదువుతూ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ ఒంటరిగా ఉండరనేసి వాళ్ళమ్మ నమ్ముతూ ఉంటుందనమాట. అలా ఉంటుందని నేననుకున్నాను. కానీ అలా జరగలేదన్నట్టు వాళ్ళమ్మ అంటూ ఉంటుంది. ఇంకా మనకి చిన్నప్పటిది దోగ్జా వాళ్ళ నాన్న ఉన్నప్పటిది స్టోరీ చూపిస్తూ ఉంటారనమాట. దోగ్జా వాళ్ళ నాన్న తెలుసు కదా! ఎప్పుడు ఇంట్లో డొమెస్టిక్ వయలెన్స్ యూజ్ చేస్తూ ఉంటాడనమాట. దోగ్జా వాళ్ళ నాన్న తాగేసొచ్చి ఇంగ అంటూ ఉంటాడు వాళ్ళ అమ్మతో, "అసలు నువ్వేమనుకుంటున్నావు? నిన్ను నువ్వేమన్నా పెద్దదానివనుకుంటున్నావా? నన్ను చూసి తక్కువ చూపు చూస్తున్నావా నన్ను? అసలు నీలాంటోళ్ళు నాకెంతో మంది దొరుకుతారు బయట" అని చెప్పేసి వాళ్ళ అమ్మని ఎప్పుడు కొడుతూ ఉంటాడా. అది చూపిస్తారు. సో, వాళ్ళమ్మ వచ్చేసి ఎవరి దగ్గరో మాట్లాడుతూ ఉంటుంది ఒక పెద్దావిడ దగ్గర. ఆవిడేం చెప్తుందంటే, "నువ్వు తనని క్షమించడం నేర్చుకో" అని చెప్తూ ఉంటుందనమాట ఆవిడొచ్చేసి. దోగ్జా గురించి ఆలోచించు. అసలు దోగ్జా ఉన్నాడు గదా! తన గురించైనా ఆలోచించి సర్దుకుపో. అంటే మొగోళ్ళు ఇలానే ఉంటారన్నట్టు చెప్తూ ఉంటుందనమాట స్టీరియోటైప్ అంతా. ఇంకా దోగ్జా వాళ్ళమ్మ ఏం చేయలేకపోతుంది. దోగ్జా వాళ్ళ టీచర్ అయితే, "మీరు కాస్త కొంచెం దోగ్జాని గమనిస్తూ ఉండండి" అని చెప్తుందనమాట. అంటే దోగ్జాకి కొంచెం కేర్ చూపించండి అన్నట్లు విధంగా మాట్లాడుతూ ఉంటుందనమాట. సో, వాళ్ళమ్మకి చాలా హార్డ్‌గా అయిపోయి ఉంటుందనమాట లైఫ్. అసలు ఇంట్లో ఎప్పుడు ఆ డొమెస్టిక్ వయలెన్స్ ప్లస్ ఇంకా దోగ్జాని గూడా చూసుకోవాలా. చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటుందనమాట. తను అసలు ఇంకా వేరే దాని గురించి ఆలోచించలేకపోతుంది ఇంకా. ఇంకా ఆవిడ అనుకుంటుందనమాట. కానీ ఒకసారి మళ్ళీ ఆలోచిస్తే నేనెలా అయితే హార్డ్‌గా ఉందో నాకు లైఫ్. సో, దోగ్జా కూడా చిన్న పిల్లాడిలాగా వాడికి కూడా ఇంతే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళమ్మ అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే దోగ్జా కూడా చిన్నప్పటి నుంచి ఇట్లా డొమెస్టిక్ వయలెన్స్‌లో అయితే పెరిగాడు గదా! అని జెప్పేసి. ఇంకా వాళ్ళమ్మ దోగ్జాతో చెప్తుందనమాట. "దోగ్జా, నేను చెప్పేంత వరకు నువ్వు లోపలే ఉండు. నేను చెప్పేంత వరకు నువ్వు బయటికి రావద్దని" చెప్పేసి చెప్తుందనమాట. ఇంకా వాళ్ళమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఒకవేళ దోగ్జాని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయుంటే అని జెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఇంకా అసలు అంటే వేరే వాళ్ళు ఏం చెప్పినా, అసలు ఎవ్వరేమన్నా గూడా పట్టించుకోకుండా నేను దోగ్జాతో వెళ్ళిపోయుంటే అని జెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి తీసుకొని దూరంగా వెళ్ళిపోయుంటే అని. ఎందుకంటే రోజు ఇంట్లో ఇలా బాధలు, ఇలా తనతో అంటే వాళ్ళ హస్బెండ్‌తో ఇలా కొట్టించుకోవడం ఇదంతా ఉండేది కాదు గదా! అని జెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటుంది. నేనెందుకు అలా చేయలేకపోయాను పాస్ట్‌లో అని జెప్పేసి. అప్పుడే అదంతా చూస్తున్న దోగ్జా వచ్చేసి, "అవును, అలా నువ్వు వెళ్ళిపోవాల్సింది. ఎందుకలా వెళ్ళలేదు? అసలు మనం నిజంగానే వెళ్ళిపోవాల్సింది, పారిపోవాల్సిందని" చెప్పేసి దోగ్జా అంటూ ఉంటాడు. ఇంకప్పుడే మళ్ళీ వేరే స్టోరీ చూపిస్తుంటారనమాట. ఒకరోజనమాట ఈవినింగ్ జరిగిందంట ఈ సిట్యుయేషన్ వచ్చేసి. దోగ్జా వాళ్ళ నాన్న వచ్చేసి కత్తి పట్టుకొని ఉంటాడనమాట ఒక చేతిలో మందు బాటిల్ పట్టుకొని ఉంటాడు. ఆయన అంటుంటాడు దోగ్జా వాళ్ళ అమ్మతో, "ఒకవేళ నువ్వు గనక లేకపోయుంటే నేను ఈ పరిస్థితులలో ఉండేవాడిని కాదు. అంతా నీ వల్లనే జరిగింది" అని చెప్తే దోగ్జా వాళ్ళ అమ్మ వచ్చేసి "ఫస్ట్ ఆ కత్తి కింద పెట్టు" అని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట. వాళ్ళ నాన్నేమో వినడు. అప్పుడే దోగ్జా వచ్చేసి రూమ్‌లో నుంచి బయటకొచ్చి చూస్తూ ఉంటాడనమాట. వాళ్ళమ్మ చెప్తుంది, "దోగ్జా, నేను రూమ్‌లో నుంచి బయటికి రావద్దని చెప్పాను గదా! రూమ్‌లోనే ఉండు" అని చెప్తూ ఉంటుంది.
అప్పుడే ఇంక దోగ్జా వాళ్ళ నాన్న వచ్చేసి ఇంగా తన దోగ్జా దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి ఇంగ అంటూ ఉంటాడు, "నేను మీ ఇద్దరిని చంపేస్తాను. దాని తర్వాత నన్ను నేను చంపేసుకుంటాను. సో, మనమందరం కలిసి చనిపోదాంలే. ఫ్యామిలీ గదా మనందరము. ఖచ్చితంగా అందరం ఒకేసారి చనిపోదాం" అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇంగ లాస్ట్‌కి చూస్తే దోగ్జా వాళ్ళ అమ్మని ఎలా పడితే అలా కొట్టేసి పడేసుంటాడనమాట. దోగ్జాని గూడా కొడుతూ ఉంటాడనమాట. సో, మనం ఫ్యామిలీ లాగా చనిపోదాం అని చెప్పి ఉంటాడు. అప్పుడే దోగ్జా వాళ్ళ అమ్మ వచ్చేసి చేతిలో కత్తి పట్టుకొని దోగ్జాని కొడుతుంటే దోగ్జా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుందనమాట. దాంతో అప్పుడే తను అప్పుడే చనిపేసినట్టు మనకు చూపిస్తారనమాట. ఇంక దాన్ని చూసి దోగ్జా అనుకుంటాడు, అవును, ఇంక లాస్ట్‌కి అమ్మ నాన్నని అలా చంపేసింది. అలా పొడిచేసింది కత్తితో. సో, ఇంగ దాని తర్వాత అమ్మ నన్ను నిద్ర లేపింది. అంటే దోగ్జా వాళ్ళ నాన్న అలా కొట్టేసరికి స్పృహ కోల్పోయుంటాడని దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. సో, ఇంగ దాని తర్వాత మా అమ్మ నన్ను లేపింది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళమ్మ మళ్ళీ చెప్పింటుందనమాట, దోగ్జా ఇప్పటి నుంచి మనం ప్రతి దాన్ని మళ్ళీ చదవాలి. సో, మీ నాన్న ఏం చేశాడో అది తను చేసిన దానికి తనకి తగిందే జరిగింది. అంటే తను చనిపోవడం తనకి తగిందే అన్నట్టుగా చెప్తూ ఉంటుందనమాట. ఇది కేవలం సెల్ఫ్ డిఫెన్స్ అన్నట్టు ఇంగ చెప్తూ ఉంటుందనమాట. అసలు ఇప్పుడు ఏం జరిగినా, ఎలా జరిగినా అసలు నువ్వు దీన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. నువ్వు ఒక విక్టిమ్‌వి. సో, నువ్వేం మర్చిపోవద్దు. ఓకేనా? అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. దోగ్జా అదంతా తట్టుకోలేకపోతాడంట. అదంతా గుర్తు చేసుకోలేకపోతుంటాడంట. ఇంకా స్క్రీన్‌లో చూస్తూ ఉంటామనమాట. ఇంకా ఆ స్క్రీన్ ఏం జరుగుతుందంటే మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంటుందనమాట. అగైన్ అసలు మళ్ళీ అగైన్ మళ్ళీ మళ్ళీ చదవాలి అన్నట్టు మొత్తం అదే రిపీట్ అవుతూ ఉంటుందనమాట. గ్లిచ్ వస్తూ ఉంటుంది. అదే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుందనమాట లాస్ట్‌కి. సో, ఇంక మనం మళ్ళీ చదవాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ చదవాలి, మనం అంతా మళ్ళీ చదవాలి అన్నట్టు ఇంగ అదే వర్డ్సే రిపీట్ అవుతూ ఉంటాయి. ఇంగ దోగ్జా అసలు ఏంటి? ఏం జరుగుతుందన్నట్టు చూస్తూ ఉంటాడు. అసలు ఏంటది? ఏంటది? అని చూస్తుంటాడు. ఆ స్క్రీన్‌లో ఏం చూపిస్తారంటే అక్కడ చిన్న పిల్లోడు ఉంటాడు. దోగ్జా చిన్న పిల్లోడు. అప్పుడు దోగ్జా పట్టుకుంటాడనమాట ఆ నైఫ్ వచ్చేసి. ఆ నైఫ్ పట్టుకొని దోగ్జా ఇంకా వాళ్ళ నాన్న వైపుకి తిరుగుతాడనమాట. దోగ్జా వాళ్ళమ్మేమో లేదు దోగ్జా అలా చేయొద్దు, దాన్ని కింద పెట్టు అని చెప్తూ ఉంటుంది. కానీ దోగ్జా ఏమో దాన్ని అలానే పట్టుకొని ఉంటాడు ఒక స్టాండ్స్ తీసుకొని. దోగ్జా వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే వాళ్ళమ్మని కొడుతూ ఉంటాడా, వాళ్ళమ్మని అలా పక్కకు దోసేసి దోగ్జా వైపుకి వెళ్తాడనమాట దోగ్జాని కొట్టడానికి. అప్పుడే తనకి ఒక బాటిల్ అనేది అడ్డం వస్తుందా, దానిపైన కాలు పెట్టేసి వాళ్ళ నాన్న పొరపాటున దోగ్జా మీద పడిపోతాడు. సో, అలా జరిగిన యాక్సిడెంట్‌లో దోగ్జా అలా కత్తి పట్టుకొని ఉండడం వల్ల దోగ్జా వాళ్ళ నాన్న దోగ్జా మీద పడి ఇంకా అలా దోగ్జా వాళ్ళ నాన్నకైతే ఆ కత్తి పొడుచుకుంటుందనమాట. అంటే దోగ్జా కావాలనేం పొడచడు. సో, వాళ్ళ నాన్న యాక్సిడెంట్‌గా ఆడ పడడం వల్ల దోగ్జా కత్తి అయితే తనకైతే పొడుచుకుంటుందనమాట. ఇంకప్పుడే అది వాళ్ళమ్మ చూసి షాక్ అయిపోతుంటదనమాట. దోగ్జా గూడా ఇది చూసిన తర్వాత అసలు ఏంటిది అంటే నమ్మలేకపోతాడు దోగ్జా ఇదా జరిగిందని జెప్పేసి. వాళ్ళమ్మ అప్పుడే తొందరగా దోగ్జా దగ్గరికెళ్తుందా, అప్పుడు దోగ్జాని లేపి వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది, "దోగ్జా ఇప్పటి నుంచి మనం మళ్ళీ అంతా చదవాలి" అని జెప్పేసి. దోగ్జా అసలు మీ నాన్నకి ఏం జరిగిందో అది మీ నాన్నకి జరగాల్సిందే. సో, తను చేసిన పనుల వల్ల ఇది జరగాల్సిందేలే. ఇదంతా ఒక సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పేసి వాళ్ళమ్మ దోగ్జాకైతే చెప్పింటుందనమాట. నీకు అర్థమైందా అని దోగ్జాని అడిగింటుంది. అంటే ఇంక దోగ్జా వాళ్ళమ్మ వచ్చేసి ఇదంతా దోగ్జా తప్పు కాదు అని చెప్పేసి దోగ్జాకి అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటుందనమాట. కానీ వాళ్ళమ్మ ఎందుకు అలా చెప్తూ ఉంటుందంటే మనం ఇప్పుడు గమనిస్తాం. అంటే దోగ్జా తనని అలా పొడిచిన తర్వాత యాక్సిడెంట్‌గా దాని తర్వాత వాళ్ళమ్మ వెంటనే అంబులెన్స్‌కి కానీ కాల్ చేసి ఉంటే తను బతికేవాడనమాట. అక్కడ కేవలం దోగ్జా వాళ్ళమ్మనే ఉండేది. అంటే దోగ్జా ఏం చేశాడు చిన్న పిల్లోడు కదా! సో, వాళ్ళమ్మ ఒకవేళ నిజంగానే కాల్ చేసుంటే తను బతికేవాడేమో. కానీ వాళ్ళమ్మ అయితే అలా కాల్ చేయకూడదని డిసైడ్ అవుతుంది. అంటే తనని అక్కడే చనిపోవాలని చెప్పేసి డిసైడ్ అవుతుంది. సో, అందుకే ఇదంతా అసలు నా తప్పే. నేను దోగ్జాకి అబద్ధం ఏం చెప్పలేదు. ఇదంతా నా తప్పే. నా వల్లనే తను చనిపోయాడని చెప్పేసి వాళ్ళమ్మ అనుకుంటూ ఉంటుందనమాట. నేనే తనని చంపానని చెప్పేసి. దోగ్జా ఇదంతా చూస్తాడనమాట. అసలు ఇదంతా అని చెప్పేసి ఇంక దోగ్జా ఆలోచిస్తుంటాడు. నాకిదంతా ముందే తెలుసు. కానీ అసలు ఇదే జరిగిందని కూడా నాకు ఆల్రెడీ తెలుసు. కానీ నేను ఈ ఒక్క రీజన్‌ని మా అమ్మ అలా ఎందుకు చేసిందో నేను దాన్ని అసలు జస్టిఫై చేయలేకపోయానని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా జోగ్జా వాళ్ళ అమ్మది కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ ఏమనుకుందో. నేను ఒకసారి అయితే ఆలోచించాను. ఒకవేళ నేను అనుకున్నదంతా ఒక ఎక్స్‌క్యూజే అయితే దీనికంటే మంచి వే ఏదైనా ఉండిందే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. నేను ఇంకోటి చెప్పాను చూడు. ఇంతకుముందు వాళ్ళమ్మ వచ్చేసి ఒక బుక్ అనేది రాసి ఉంటుందని. సో, ఆ బుక్ ఆ ఎస్సేస్ వాళ్ళమ్మ ఎందుకు పబ్లిష్ చేసింది? అసలు వాళ్ళమ్మ అలా ఎందుకు చేయాల్సిందొచ్చింది? దోగ్జా ఒక మర్డరర్ కొడుకుగా ఎందుకు ఉండాల్సిందొచ్చిందని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా లాస్ట్‌కి వాళ్ళమ్మ ఏమనుకుంటుందంటే, నేను నా కొడుకుని అలా ఒంటరిగా వదిలేసి ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటుందన్నమాట. ఎందుకంటే ఒక అమ్మగా నేను అది ఎప్పటికీ చేసి ఉండకూడదు. ఒక అమ్మగా నేను తనకి ఎప్పటికీ తోడుగా ఉండిండాల్సింది. ఇంకా అదంతా పక్కన పెడితే నేను జస్ట్ ఒక అమ్మ ఎవరైతే తన కొడుకుని ఒంటరిగా వదిలేసి పారిపోయిందో అలాంటి అమ్మని నేను అని చెప్పేసి వాళ్ళమ్మ అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా దోగ్జా దాన్ని చూసి అసలు తట్టుకోలేకపోతాడు. లేదు అసలు అలా కాదు, నేను దీన్నంతా ఇలా ముగించనివ్వను, అసలు నేను ఇలా ఒప్పుకోను అని చెప్పేసి దోగ్జా దాన్ని ఆ వాల్ని అయితే కొడుతూ ఉంటాడనమాట. నేను అసలు లాస్ట్ కి ఈ స్టోరీ ఇలా విన్నా కదా, కానీ తనని మాత్రం బయటికి పంపించేసి
తనని ఇప్పుడే నాకు ఇచ్చేసేయి అని చెప్పేసి ఇంకా దోగ్జా దాన్ని కొడుతూనే ఉంటాడనమాట. దోగ్జా చేతి నుంచి రక్తం కూడా బయటికి వస్తుందన్నమాట. అక్కడ చూస్తూ ఉంటాం చాలా స్టోరీస్ అనేవి బయటికి వస్తూ ఉంటాయి. అంటే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి దోగ్జా ఏం చేస్తున్నాడో అవన్నీ అక్షరాల లోపల కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు దోగ్జా ఏడుస్తున్నాడు. తన చెయ్యి మొత్తం అంటే తను కొడుతూ ఉంటాడు కదా గోడని, దాని వల్ల రక్తం వచ్చేసింది. సో తను అలానే ఆ వాల్ ని కొడుతూనే ఉన్నాడు, మళ్ళీ మళ్ళీ కొడుతూనే ఉన్నాడు. దోగ్జా ఇదంతా ఇంకా అలసిపోయింటాడు అనమాట. దోగ్జా అసలు ఇదంతా ఏంటి, ఇదంతా ఎందుకు జరుగుతుంది, అసలు నేను ఇంకా ఇక్కడ ఉండలేను అన్నట్లు ఇంకా అసలు ఏంటి ఇదంతా మళ్ళీ రియాలిటీగా మారుతుంది ఇదంతా అని చెప్పేసి ఇంకా వర్డ్స్ అయితే వస్తూ ఉంటాయి వాళ్ళ మీద. దోగ్జా చేసి ఆపేసేయి, అసలు అసలు ఏంటి ఇదంతా ఎందుకు జరుగుతుందో దోగ్జాకు తెలుసుకోవాలని ఉందన్నమాట. అసలు తను ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఇదంతా తను ఎందుకు అనుభవించాలి, అసలు ఈ వాళ్ళని ఎలా అంటే విరగ్గొట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఇదంతా నా వల్లనే జరిగిందా, నేను TWSA చదవడం వల్లనే ఇదంతా జరిగిందా, ఒకవేళ నేను ఆ నోవెల్ని చదవడం వల్ల ఆ ఈ రియాలిటీ అనేది ఈ ఫిక్షన్ అనేది రెండు కొల్లాడయ్యాయా, రెండు కలిసిపోయాయా దానివల్ల, అసలు దాని వల్లనే జరిగిందా అని చెప్పేసి ఆలోచిస్తుంటాడు. అప్పుడే వచ్చేసి దోగ్జా ఒక పేజీ చినిగిపోతున్నట్టు శబ్దం వింటాడనమాట. అప్పుడే తను చూస్తాడనమాట ఏం జరుగుతుంది అని చెప్పేసి. అప్పుడే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అక్కడ తనకి వాల్ ముందర వచ్చేసి అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి. హే అని ఉంటుందన్నమాట. దాంట్లో ఏంటిది అని దోగ్జా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అంటే ఫోర్త్ వాల్ మీద నార్మల్ గా కనిపించే అక్షరాలు నార్మల్ గా కనిపిస్తూ ఉంటాయి. కిమ్ దోగ్జా ఇప్పుడు ఆలోచిస్తున్నాడు అట్లా, కానీ ఇప్పుడు వచ్చే అక్షరాలు వేరనమాట. హే నువ్వు అంటే జాగ్రత్తగా ఉండు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు, ఇది నీ స్కిల్ అని చెప్పేసి అక్కడ అక్షరాలు వస్తూ ఉంటాయి. దోగ్జా అనుకుంటాడు అసలు ఇప్పుడు నువ్వు ఎవరు నాతో మాట్లాడేది అన్నట్లు, అసలు నువ్వెవరు అని అడుగుతూ ఉంటాడు. కానీ అక్కడ నుంచి ఏం సరిగ్గా రిప్లై రాదనమాట. జస్ట్ నువ్వు నీ ఓన్ స్కిల్ ద్వారా నువ్వే కన్జ్యూమ్ అవ్వాలని ట్రై చేస్తున్నావా అని చెప్తే దోగ్జా అప్పుడు గమనిస్తాడు అసలు ఏం మాట్లాడుతుంది అన్నట్టు. నీ చెయ్యి బయటికి తీ ఈడియట్ అని చెప్పేసి చెప్తే దోగ్జా అప్పుడు గమనిస్తాడు తన చెయ్యి అనేది ఆ ఫోర్త్ వాల్ లోపలికి కన్జ్యూమ్ అయిపోతున్నట్టు. ఇంకా దోగ్జా అనుకుంటాడు ఏంటి నా చెయ్యి ఆ పేజ్ లోపలికి వెళ్తుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. ఆశ్చర్యపోతాడు అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. అప్పుడే తను ఒక సలహా అయితే ఇస్తారు, నీ స్కిల్ ని డియాక్టివేట్ చేయి కిమ్ దోగ్జా అని చెప్తే అప్పుడు దోగ్జా చేసి నా స్కిల్ ఫోర్త్ వాల్ ని నేను డియాక్టివేట్ చేస్తున్నాను అని చెప్తాడనమాట. అప్పుడే అక్కడ ఉన్న పేజెస్ అన్ని కూలిపోతాయి అనమాట. మొత్తం వాళ్ళలా ఉండేదో కూలిపోతుంది అనమాట. దోగ్జంగా అనుకుంటూ ఉంటాడు ఏం జరుగుతుందా అని చెప్పేసి. ఇంకా దోగ్జాకి నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇక్కడ ఏదో అన్నోన్ సోర్స్ వల్ల ఈ సిస్టమ్ అనేది ఎర్రర్ గా తయారైందంట, దాని వల్లనే ఇదంతా జరిగింది, తొందరలోనే ఫిక్స్ చేస్తాము, ఇది టెంపరీ అని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. ఇంకా అలానే అట్రిబ్యూట్ విండో అనేది మీకు తిరిగి వచ్చిందని చెప్పేసి వస్తుందన్నమాట. ఏంటి అట్రిబ్యూట్ విండోనా అని దోగ్జా ఆశ్చర్యపోతాడు. మీరు మీ అట్రిబ్యూట్ విండోని ఓపెన్ చేస్తారా లేదా, చెక్ చేస్తారా లేదా, ఎస్ ఆర్ నో అని వస్తే దాన్ని చూసి ఏంటి నా అట్రిబ్యూట్ విండోని నేనే చూడొచ్చా అని దోగ్జా అనుకుంటాడు. ఎందుకంటే దోగ్జా ఇప్పటి వరకు ఎప్పుడే కానీ అది చూసింటాడు అనమాట. అంటే ఇంతవరకు నేను అట్రిబ్యూట్ విండోని చూసుకోకపోవడానికి కారణం ఈ ఫోర్త్ వాలా అన్నట్టు ఇంకా దోగ్జాకి అయితే అర్థమైపోయి ఉంటుంది అనమాట. సో మొత్తానికి అది నన్ను వేరే వాళ్ళ నుంచే కాదు నా నుంచి కూడా నన్ను కాపాడుతుంది, సో అందుకే నేను అట్రిబ్యూట్ విండోని నా కొద్ది నేను కూడా చూడలేకపోయానని చెప్పేసి దోగ్జా అనుకుంటాడు. ఇంకా లాస్ట్ కి దోగ్జా అయితే చెక్ చేద్దామనేసి అనుకుంటాడు, ఎస్ అని నొక్కుతాడా. అప్పుడే ఇంకా అట్రిబ్యూట్ విండోని అయితే ఓపెన్ చేస్తున్నట్టు నోటిఫికేషన్ వస్తుంది. దాని తర్వాత సర్టెన్ స్కిల్స్ ఇంకా కొన్ని లెవెల్స్ అనేవి రెస్ట్రిక్ట్ అయ్యాయంట, ఎందుకంటే ఇప్పుడు సిస్టమ్ అనేది ఇన్స్టెబిలిటీగా ఉందంట అని చెప్పేసి ఇంకా దోగ్జా అది ఓపెన్ అవ్వగానే దాన్ని గమనిస్తూ ఉంటాడా. అంత లోపల ఏదో ఎర్రర్ మళ్ళీ వస్తుందన్నమాట. అంటే ఏంటంటే కొన్ని కాన్వర్సేషన్స్ వచ్చేసి దోగ్జా యొక్క మెంటల్ బ్యారియర్ లోపలికి అప్రోచ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా నెబుల్లా, వేద, పైపరస్, ఒలంపస్ వీళ్ళందరూ దోగ్జా లోపలికి ఎంటర్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా దోగ్జా అనుకుంటాడు అచ్చా ఇప్పుడే ఇలా జరగాల అని చెప్పేసి. అప్పుడే పర్సనల్ స్కిల్ ఫోర్త్ వాల్ ఉంటుంది కదా, అది వచ్చేసి రీయాక్టివేట్ అవుతుంది అనమాట. అసలు దోగ్జాకి అగైనెస్ట్ గా దోగ్జా అనుకున్నా అనుకోకపోయినా దాని కొద్ది అది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఇంకా మళ్ళీ ఫోర్త్ వాల్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత దోగ్జా అనుకుంటూ ఉంటాడు అసలు ఏంటి ఏం జరుగుతుంది అని. అప్పుడే దోగ్జా ముందర అయితే క్యారెక్టర్ ప్రొఫైల్ అయితే ఉంటుందన్నమాట. నేమ్ కిమ్ దోగ్జా, సపోర్టింగ్ కాన్స్టిట్యూషన్ ఎవరు ఉండరు, మోడిఫైర్ వచ్చేసి ప్రస్తుతానికైతే అగ్లెస్ట్ కింగ్ అనమాట, టెంపరీని అది మళ్ళీ మార్చొచ్చు చెప్పలేం. ఇంకా పర్సనల్ అట్రిబ్యూట్ వచ్చేసి 8 లైఫ్స్, అది హీరోయిక్. నెక్స్ట్ సినారియోస్ అని ఉంటుంది, అంటే ఇంకా మనకి ఇది రెస్ట్రిక్టెడ్ సో అది చూడలేం మనం. దాని తర్వాత పర్సనల్ స్కిల్, ఒమ్నిషియన్ రీడర్స్ వ్యూ పాయింట్, బుక్ మార్క్, క్యారెక్టర్ సమ్మరీ, ఫోర్త్ వాల్ ఇంకా ఉంటాయి అనమాట. అవన్నీ ఫిల్టర్స్ పడి ఉంటాయి రెస్ట్రిక్టెడ్ కాబట్టి, దాని లెవెల్స్ కూడా మనకేం చూపించదు. ఇంకా లాస్ట్ ఓవరాల్ ఎవాల్యుయేషన్ కి వచ్చేసరికి మనకేం చూపించారు అనమాట, అది కూడా ఫుల్ రెస్ట్రిక్టెడ్ అనమాట. ఇంకా అందులో దోగ్జా ముందర నుంచి అది వెళ్ళిపోతుంది స్క్రీన్. ఇంకా అప్పుడే ఫౌండర్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇలా ఉంటాయి కదా, ఇంతవరకు దోగ్జా దగ్గరికి రావాలనుకున్నాయి కదా కొన్ని కాన్స్టిట్యూషన్స్ అన్ని, అవన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అవన్నీ అంటే చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఫోర్త్ వాల్ వచ్చేసి అసలు ఇంతవరకు తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కొంచెం ఇంజూర్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతారు అనమాట కాన్స్టిట్యూషన్స్ వచ్చేసి.
అప్పుడే సీక్రెటివ్ ప్లాటర్ దోగ్జాన్ చూసి నవ్వుతూ ఉంటుంది అనమాట. సో గైస్, ఈ ఎపిసోడ్ లో అయితే మనం చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్స్ చూసాం అనమాట. అసలు ఫోర్త్ వాల్ అంటే ఇంత స్ట్రాంగ్ గా ఉంటుంది అయితే మనం ఎప్పుడు అనుకోలేదు కదా. దాని తర్వాత అసలు ఇప్పుడు దోగ్జా వాళ్ళమ్మ నిజంగానే మొత్తం తన గురించి ఇంకా ఇక్కడికే లాస్టా, నిజంగానే వాళ్ళమ్మ మళ్ళీ తిరిగి వస్తుందా, దోగ్జా దాని గురించి ఏం చేయాలనుకుంటున్నాడు. సో ఇంకా ఇలానే అసలు దోగ్జా ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి ఎలా వెళ్తాడు, ఇంకా దోగ్జా అసలు ఇప్పటి నుంచి అట్రిబ్యూట్స్ అని మనం దోగ్జాటి చూడగలమా లేదా, ఇలాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుండండి. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.